హాయ్ అండి అందరికీ. అదిగోండి మా తమ్ముడు భార్య అండి. ఆవిడ అక్కోళ్ళ పెద్ద పిల్లోడండి. అది మా అక్కోళ్ళ కోళ్ళండి. ఆమె అక్కోళ్ళ మనవడండి. మేమందరం కూడా ఇక్కడే ఉంటున్నామండి. మీరందరూ మన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా ఆ కుటుంబం గురించి ఓదార్పు గురించి ప్రేయర్ చేయండి. మీరందరూ మీ తొందరగా కుటుంబం కోలుకోవాలని. ఎవరో లేరండి ఆధారు. తల్లిదండ్రులు పెద్దోళ్ళండి. ఆ తమ్ముడు ఇంకొక తమ్ముడు చిన్న తమ్ముడు అమాయకుడండి. తమ్ముడు ఒక్కడేనండి. మంచి తమ్ముడు అండి నా తమ్ముడు. కొడుకు చనిపోయి ఇది 3వ సంవత్సరం అండి. 6 సంవత్సరాల కొడుకు చనిపోయాడండి. తమ్ముడు పిల్లోడు కూడా ఒక పిల్లేనండి. ఆ పిల్లోడు మా చెల్లోడు మనవడండి. మా పిన్నండి లోపలికి వచ్చేది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటి గురించి కొంచెం ప్రేయర్ చేయండి. అందరి మనసులో గూడు కట్టిపోయి ఉందండి. ధైర్యం చాలట్లేదండి. నా తర్వాత ఒకటండి పెద్ద తమ్ముడు. 2 ఆడవాళ్ళ తర్వాత పెద్ద తమ్ముడు అండి. వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి. తొందరగా కోలుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రేయర్ చేయండి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మన సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు కూడా తొందరగా కోలుకోవాలండి. నాకు బాగుంటలేదు. తమ్ముడు ఈ 11 రోజులు కూడా మేము హాస్పిటల్లోనే ఉన్నామండి. తమ్ముడు బాగాలేదు, సాలు ఎక్కువైపోయింది అన్నారండి. అంతకుముందు వారం రోజులు జ్వరం వచ్చిందండి. ప్లేట్లెస్ తగ్గిపోయింది. అందులో ఇన్ఫెక్షన్ ఉందండి. తగ్గిపోయినాడు తమ్ముడు మళ్ళీ ఇది అయిపోయాడండి. తగ్గిపోయింది. ఐసీలో పెట్టి పెద్ద ఐసీలో పెట్టి అదిగోండి తల్లి ఎంతో వేదనలో దుఃఖంలో ఉందండి. అయితే పెద్ద ఐసీలో పెట్టి తర్వాత చిన్న ఐసీలో పెట్టారండి. 3 రోజులు భోజనం అయి పెట్టారండి. భోజనం అయి చేసినోడు సడాలన మధ్యాహ్నం భోజనం చేసి బాత్రూమ్కి వెళ్ళొచ్చాడండి. వెళ్ళొచ్చి నాకు సాలు వచ్చేస్తుందని గుడ్లన్నీ తేలేసి తన్నుకులాడిపోయాడండి. మళ్ళీ తీసుకెళ్ళి ఐసీలో పెట్టారండి. ఐసీలో పెట్టాక 2 రోజులు ఉన్నాడండి. 2 రోజులు ఉన్నాక నైట్ 8:30కి ఇంకా మీకు లేడని చెప్పారండి. ఎంత జనము, ఎంతమంది, ఎంత ప్రార్థనలో, ఎన్ని దీవుల్లోనండి. కానీ ఎందుకనో ఒక్క ప్రార్థన వల్ల కూడా ఇంతమంది ప్రేయర్ చేశారండి. కానీ నా తమ్ముడు బతకలేదండి.